హలో వ్యూవర్స్, నమస్తే. ఈరోజు మనము వాస్కులోజెనిక్ కీడీ గురించి మాట్లాడుకుందాం. అంటే అంగంలో ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ అయితే ఎలా డ్యామేజ్ అవుతాయి, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంగంలో ఉన్న రక్తనాళాలు అనేది చాలా సెన్సిటివ్. మన బాడీలో 3 రకాల రక్తనాళాలు ఉంటాయి: స్మాల్, మీడియం, లార్జ్. మన హార్ట్లో ఉన్నవి లార్జ్ బ్లడ్ వెసల్స్. అంటే అలాంటివి చాలా డ్యామేజ్ అవ్వడం చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. రక్తనాళాలు మెల్లమెల్లగా డ్యామేజ్ అయ్యి ఒక స్టేజ్కి రావాలంటే చాలా టైం పడుతుంది. కొంతమంది 5-6 ఇయర్స్ పట్టచ్చు. కానీ బాడీలో ఉన్న చిన్న రక్తనాళాలు అన్నిటికన్నా ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. అందుకని ఇప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చి అంగస్తంభన ప్రాబ్లం ఉండి ఒకవేళ అది దేనివల్ల వచ్చింది, రక్తనాళాల వల్ల డ్యామేజ్ వచ్చిందని తెలిసిందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే రక్తనాళాల డ్యామేజ్ స్టార్ట్ అయితే ఈ రక్తనాళాల డ్యామేజ్ అనేది ఫ్యూచర్లో హార్ట్ దాకా వెళ్ళొచ్చు అనేది కొత్త ఇప్పుడు స్టడీ. ఇప్పుడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈరోజు ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. మనం ఏం చేస్తున్నాము, ఒక ఈసీజీనో, ఒక 2D ఎకోనో లేకపోతే టీఎంటీ టెస్ట్ చేస్తే హార్ట్లో ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. అప్పుడు యాంజియోగ్రఫీ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తికి నెక్స్ట్ 5 ఇయర్స్లో వచ్చే ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుందా అంటే చెప్పలేం. అలాంటి టెస్ట్ మన దగ్గర లేవు. కానీ ఈ వాస్కులోజెనిక్ కీడీ అంటే బ్లడ్ వెజల్ డ్యామేజ్ వల్ల ఏదైతే అంగస్తంభన ప్రాబ్లం వచ్చిందో అలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇనిషియల్గా వాళ్ళకి ఫ్యూచర్లో కార్డియాక్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అని మనం చెప్పగలుగుతాం. ఎంత టైంలో అంటే 3 to 5 years టైం. సో అదే అడ్వాంటేజ్. సో ఈ టాపిక్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఈడీ ఎవాల్యుయేషన్ అనేది ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఈరోజు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చిన్న టాపిక్ కావచ్చు, చిన్న ప్రాబ్లం కావచ్చు. చాలామందికి సెక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డాక్టర్ గారు మా ఇద్దరికి పెద్ద కోరికలు లేవు, మేము ఎప్పుడో ఒకసారి కలుస్తాము, మాకు పెద్ద ప్రాబ్లం లేదు, ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చేయండి అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ట్యాబ్లెట్లు వాడుతున్నాం కదా, ఆ ట్యాబ్లెట్స్ పనిచేస్తున్నాయి కదా, పని చేయనప్పుడు చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఈ ఎవాల్యుయేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది అనుకున్నాం అనుకోండి, దాన్ని ఐడెంటిఫై చేస్తే ఫ్యూచర్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు కదా. అది ఈ లాజిక్, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, వాస్కులోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న లాజిక్. కొత్త స్టడీస్ అన్నీ ఇప్పుడు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ వాస్కులోజెనిక్ కీడీ అనేది ఎందుకు వస్తుంది అంటే చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే నేను స్మోకింగ్ చేస్తాను, ఆల్కహాల్ తీసుకుంటాను, కొలెస్ట్రాల్ పెరిగింది, వీటి వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందని అందరు అనుకునేవాళ్ళు. మేము కూడా అలాగే అనుకునేవాళ్ళం. ఒక 5 to 10 years ముందు అలాగే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కొత్తగా అర్థమైంది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ మనకు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా వస్తాయి. అంటే మనకు కామన్ ఎసెన్షియల్ వైటమిన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, విటమిన్ B12, విటమిన్ D ఈ రెండు మనము చాలా కామన్గా నెగ్లెక్ట్ చేసే విటమిన్స్. ఈవెన్ మనము రెగ్యులర్ హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు కూడా మీరు ప్యాకేజ్కి వెళ్ళండి, ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి ఈ ప్యాకేజ్ చూడండి, బేసిక్ ప్యాకేజెస్లో అవి ఉండవు అసలు. మళ్ళీ విటమిన్ B12 కావాలంటే ఆప్షనల్ టెస్ట్లు అంటాం, కొన్ని హై ప్యాకేజెస్లోనే ఉంటాయి. కానీ అది తెలియకుండానే దాన్ని పక్కన పెట్టేశాం. విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది చాలా కామన్, పర్టికులర్గా వెజిటేరియన్స్లో అయితే చాలా కామన్గా ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్లో కూడా ఈ మధ్య కాలంలో చాలామందిని చూస్తుంటాం. ఎందుకంటే అబ్జార్ప్షన్ తక్కువ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఈ రెండు ఉండడం వల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మెల్లమెల్లగా రక్తనాళాలు, నర్వ్స్, మజిల్స్, బోన్స్ అనేది లాస్ట్. విటమిన్ D వల్ల ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. సో ఇవి డ్యామేజ్ అవుతూ వస్తాయి. ఈ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎక్కడి నుంచి డ్యామేజ్ అవుతుంది? చిన్న బ్లడ్ వెజల్స్ నుంచి. చిన్న బ్లడ్ వెజల్స్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి? పెనిస్లో. అందుకని ఫస్ట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవి ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీ. మీరు విటమిన్ B12కి మనం ట్యాబ్లెట్స్ లేకపోతే మీరు డైటీషియన్ కలిసి ఏదైనా పౌడర్స్ కానీ తీసుకుంటే ఇమ్మీడియట్గా పెరుగుతుంది. సో ఈ
ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇనీషియల్ స్టేజ్లో ఐడెంటిఫై చేసి క్యూర్ చేయగలిగితే మీరు అంగస్తంభనని మాత్రమే క్యూర్ చేయట్లేదు, మీ ఎంటైర్ హెల్త్నే ఇంప్రూవ్ చేస్తున్నారు, ఫ్యూచర్లో వచ్చే కార్డియాక్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలుగుతున్నారు. సో కానీ ఇక్కడ మనకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ మేము ప్యూర్ వెజిటేరియను, మేము తినకూడదు, మేము అసలు మేము అలాంటప్పుడు ఏం చేయాలి? విటమిన్ B12 నాకు తక్కువగా ఉంది అనుకున్నప్పుడు సింపుల్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మార్కెట్లో ఏ మెడికల్ షాప్కి వెళ్ళి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ ఉన్నా ఇచ్చేస్తారు. అవి ఏం పెద్ద ఎక్స్పెన్స్ ఉండవు, చాలా చీప్. సో మీరు సప్లిమెంట్స్ కింద వాడచ్చు. దీనికి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువే. ఒకవేళ అలా వద్దు, న్యాచురల్గా కూడా కొంతమందికి పాలు తీసుకున్న విటమిన్ B12 పెరగచ్చు. కొంతమంది మనం మంచి ఒక డైటీషియన్ అడిగితే వాళ్ళు కొన్ని పౌడర్స్ ఇస్తారు, న్యాచురల్గా ప్రిపేర్ చేసిన పౌడర్స్, వాటి వల్ల కూడా మనం విటమిన్ B ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే నాన్ వెజిటేరియన్స్ నార్మల్గా విటమిన్ B12 తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చెప్తాము? ఎగ్స్ తినండి, ఫిష్ తినండి. మీరు ఇంటర్నెట్లో గూగుల్ చేసినా కూడా విటమిన్ B12 డెఫిషియన్సీ అంటే ఇవన్నీ వస్తాయి. ఫిష్ తీసుకోవాలి, ఎగ్స్ తీసుకోవాలి, చికెన్ తీసుకోవాలి అని. కానీ వెజిటేరియన్స్ తీసుకోలేరు కదా. సో వాళ్ళకు అది వెజిటేరియన్ ఆల్టర్నేటివ్స్ గురించి వాళ్ళు సెర్చ్ చేసుకోవాలి. మార్కెట్లో రెడీమేడ్ సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. బట్ నాన్ వెజిటేరియన్స్లో కూడా చాలామందిలో B12 డెఫిషియన్సీ చూస్తున్నాం. అది చాలా డేంజరస్. ఎందుకంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళకు అబ్జర్వ్ అవ్వట్లేదు సిస్టంలో. వాళ్ళు నాన్ వెజ్ తీసుకుంటున్నా కూడా అబ్జర్వ్ అవ్వట్లేదు, కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో ఈ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. సో మనము ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఎర్లీ డేస్లోనే ఐడెంటిఫై చేస్తే కేవలం అంగస్తంభన ప్రాబ్లమే కాదు, మిగతా ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం చేయొచ్చు. విటమిన్ D కూడా అంతే. విటమిన్ D మనకు న్యాచురల్గా దొరికే విటమిన్, సన్లైట్ నుంచి వస్తుంది. కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే మనకు ఎండలకి మనం వెళ్ళట్లేదు. మనకు బిజీగానో లేకపోతే మన వర్క్ పర్మిట్ చేయట్లేదనో మనం అసలు ఎండని దూరంగా పెడుతున్నాం. ఎండ అనేది మనకు చాలా కామన్గా, అంటే ఫ్రీగా వచ్చే వైటమిన్ మన ఎండలో ఉంటే చాలు. సో కాకపోతే చాలా డౌట్స్ ఉన్నాయి. విటమిన్ D సరే ఏ టైప్, ఎప్పుడు ఎండలో ఉండాలి, మధ్యాహ్నమా మార్నింగా, ఇవన్నీ కూడా మనము అంటే విటమిన్ D గురించి కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను, B12 గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో నార్మల్గా ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్లో కానీ మీరు ఎప్పుడైనా సరే విటమిన్ D పెరగాలి అంటే మీ స్కిన్ ఎక్స్పోజ్ అవ్వాలి. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, డాక్టర్ సార్ నేను ఆఫీస్కి బైక్లో వెళ్తాను, 1 అవర్ నేను ఎండలోనే ఉంటాను, కానీ నాకు B12 ఎందుకు తక్కువ ఉంది అంటే, మీరు హెల్మెట్ పెట్టుకొని ఫుల్ షర్ట్ వేసుకొని మొత్తం ఇంత దాకా కవర్ చేసుకొని మీరు ఎండలో వెళ్తే మీ స్కిన్ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుంది ఎండకి? ఓన్లీ కేవలం చేతుల దాకానో, కొన్నిసార్లు ఈ మెడల దాకానో, అంతే కదా. ఆ ఒక్క ఏరియాలోనే మీకు వైటమిన్ D ప్రొడ్యూస్ అవ్వాలంటే కష్టం. అందుకని నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు మన పూర్వీకులు చేసేవాళ్ళు కదా, సూర్య నమస్కారాలు లేదా సంధ్యావందనం ఇట్లాంటివి. దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఒక పైన షర్టు లేకుండానో లేకపోతే ఒక బనీన్ వేసుకొనో చేసేవాళ్ళు. సో మీరు ఐడియల్గా ఏంటంటే ఇప్పుడు విటమిన్ D కావాలంటే చిన్న బనీన్ లాంటిది వేసుకొని ఎక్కువ స్కిన్ ఎక్స్పోజ్ అయ్యేట్లు మనం ఎండలో నిలబడాలి. అప్పుడు స్కిన్ మన బాడీ మీద పడినప్పుడు విటమిన్ D పెరుగుతుంది. సో ఈ మనకు వాస్కులోజెనిక్ ఈడీకి విటమిన్ D, B12 చాలా ఇంపార్టెంట్. సో 60% పేషెంట్స్లో ఈ మధ్య ఇవే చూస్తున్నాం మనం. తర్వాతది కొలెస్ట్రాల్. అంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల మనకు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. స్మోకింగ్, ఆల్కహాల్ అంటారా, ఏ డాక్టర్ కూడా ఇవి మంచివి అని ఎవరు చెప్పరు. ఆల్కహాల్ అన్న అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు అంటారు, కానీ స్మోకింగ్ అనేది లిమిట్లో చేస్తున్నాను అనేది లేదు. 1 సిగరెట్ తాగినా 10 సిగరెట్ తాగినా డ్యామేజ్ ఉంటుంది. దాన్ని అంటే మీ సెల్ఫ్ ఏదో దానికోసం నేను రోజు ఒకటే తాగుతున్నాను, ఇంతకుముందు 10 తాగేవాడిని డాక్టర్, ఇప్పుడు 1 తాగుతున్నానంటే ఆ 1 వల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. సో టొబాకో అనేది ఏ ఫామ్లో అయినా సరే, గుట్కా ఫామ్లో అయినా కానీ స్మోకింగ్ వల్ల కానీ అది అంగస్తంభన ప్రాబ్లమ్ని కంపల్సరీ వచ్చేట్లు చేస్తుంది. ఇనిషియల్గా కాకపోయినా ఇట్స్ స్లో పాయిజన్ లాంటిది, ఏదో ఒక రోజు ఆ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. తర్వాత డాక్టర్, ఇప్పుడు ఈ వాస్కులోజెనిక్ ఈడీ రావడానికి రీజన్స్ ఇవేనా అంటే, ఇందాక మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, విటమిన్ B12, విటమిన్ D, తర్వాత కొలెస్ట్రాల్, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్. అంటే ఇవి కాకుండా ఈవెన్ డయాబెటీస్,
హైపర్ టెన్షన్. ఈ రెండు కూడా కాజ్ చేయొచ్చు. డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. అంటే కంట్రోల్లో లేదనుకోండి, ఒకరోజు బాగా, ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ ఉన్నా కూడా సైలెంట్గా అది బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేయొచ్చు. తర్వాత బీపీ. ఈ బీపీలో ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు స్లోగా బ్లడ్ వెజల్స్ని స్లోగా డ్యామేజ్ చేస్తూ వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని రకాల బీపీ టాబ్లెట్ల వల్ల కూడా బ్లడ్ వెజల్స్ ప్రాబ్లం వస్తుంది, అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ చూస్తే అటెన్లాల్ అంటే ఇట్లాంటి బీపీకి మెడిసిన్స్ వాడేవాళ్ళు. వాటిని బీటా బ్లాకర్స్ అంటాం. ఈ బీటా బ్లాకర్స్ వల్ల కూడా మనకు అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనకు ఒకప్పుడు గవర్నమెంట్ సప్లై బీపీ టాబ్లెట్స్ అంటే ఇవే ఉండేది ఎక్కువ. అండ్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా బీపీ ఉంది అంటే అవే ఇచ్చేవాళ్ళు. సో వాటి వల్ల మనకు తెలియకుండానే మళ్ళీ వాళ్ళు అంగస్తంభన ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు. సో మనము ఒకవేళ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు మీరు టాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత అంగస్తంభన స్టార్ట్ అయితే ఒకసారి మీ ఫిజిషియన్ అడగాలి, డాక్టర్ గారు ఈ మందులు స్టార్ట్ చేసిన తర్వాత నాకు అంగస్తంభన ప్రాబ్లం వచ్చింది, అది బ్లడ్ వెజల్ డ్యామేజ్ వల్ల వచ్చిందా, ఈ పర్టికులర్ టాబ్లెట్ వల్ల వచ్చిందా అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఇది ఈ 7 reasons వల్ల మనకు వాస్కులోజెనిక్ ఈడీ వస్తుంది. ఈ వాస్కులోజెనిక్ ఈడీని ఎలా ట్రీట్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ వాస్కులోజెనిక్ ఈడీ ఉన్న వాళ్ళకి ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్లు, టెడలాఫిల్ లాంటి టాబ్లెట్లు, వర్డనాఫిల్, ఈ ఎల్ఆర్జినిన్, ఇవన్నిటి మీద ఒక 5 to 7 వీడియోస్ వస్తాయి. అంటే ఏ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది, ఎవరు తీసుకోవాలి, ఏ టాబ్లెట్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, అవసరమైనప్పుడు ఎమర్జెన్సీలో ఏ టాబ్లెట్ తీసుకోవాలి, ఏ టాబ్లెట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఏ టాబ్లెట్స్ ఎవరు వాడకూడదు, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. సో కీప్ వాచింగ్. ఈ ఇంకొక అరౌండ్ 7 to 8 వీడియోస్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సిడీస్లో మనకు 7 to 8 వీడియోస్ వస్తాయి. అంటే వీటిల్లోనే మీ కామన్ డౌట్స్, టెడలాఫిల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, టెడలాఫిల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం తీసుకోవాలి, అలాగే షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి, మనకు అంగస్తంభన ప్రాబ్లంకి ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎన్ని రకాలు ఉన్నాయి షాక్ వేవ్ థెరపీలో, అలాగే పీ షాట్ అంటాం, పెనిస్కి ఇచ్చే ఇంజెక్షన్స్ చాలామంది పీ షాట్ అని చేస్తున్నారు, వాటి వల్ల ఎవరికి యూజ్ ఉంటుంది, ఎవరు తీసుకోకూడదు, తర్వాత పినైల్ ఇంప్లాంట్స్ గురించి, పెనిస్కి అంటే ఆ ఇంప్లాంట్ సర్జరీస్ ఎవరికి కావాలి ఎవరికి లేదు, ఇవన్నీ కూడా 1 by 1 వీడియోస్ వస్తాయి. అలాగే ఈ టెస్టోస్టెరాన్ న్యాచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా ఒక వీడియో చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.